నిజాతిగా పెట్టుకొని బతకాలి. ఎవడైనా సాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలీ నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ సాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండే అసలు. బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావంతా ఉన్నోడే చచ్చిపోయిండు. ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో. ఇటునేనా చేసేది చెప్పు మరా. నేను అసలు కాపు పోనా పిల్లగాడు పోతాను చదువుకున్నాడు పోతాను. ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్ల తాడుకుదా పెట్టి ఇగో ఈ తాడుకుదా పెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇటునేనా ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైన అయింది. అగో తేజ బాబురావు అని పిలిచిన, అగో భద్రు ఉన్నాడు, అగో రాజు ఉన్నాడు, అగో అశోక్ వాళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తాని పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు చూడండి, కర్రలు ఇది తెచ్చినగా చూడండి. మరి ఏంది నీరు తోట ఎత్తాను నీరు పోతే పోయింది. ఇవాళ మొక్కజొన్న చేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దగ్గరకొచ్చిన నేను కంపెనీ వాళ్ళని. ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళా బావిలో నీళ్లుండే మా బాధ. మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, అలానే నాయన ఎంకన్నా అని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి, ఆయనే ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలిన నేను. మరి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం. మేము దీనికి దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్దం ఆడేది అయితే కాదు. మరి ఏం న్యాయం చేస్తారో చెయ్యాల. ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు? మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది. మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో. మరి ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో ఇట్లా ఇంత గ్యాపులు ఇగో ఇట్లా పోతాను. ఇక చూడండి ఇగో కర్రలు, ఇగో అగో ఆడ కర్ర, అగో ఆడ కర్ర, ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.